పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద 420 డెకాయిట్ గాడైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ డెకాయిట్ 420 పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు గిల్లినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ రఘురామకృష్ణరాజు గారు ఏ రహస్యం ఈ జగన్ గాడితో మాట్లాడాడు, ఎందుకు ఈ జగన్ గాడికి అంతగా కోపం వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే ఇద్దరూ కూడా అసెంబ్లీలో ఎదురుపడడం జరిగింది. గతంలో ఈ డెకాయిట్ గాడు అధికార మదంతో అహంకారంతో ఉన్న రోజుల్లో ఈ రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీలోనే ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని అరెస్టు చేపించి అత్యంత పాశవికంగా క్రూరంగా నీచంగా నికృష్టంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. అయితే ఇప్పుడు కాలం గిర్రమని తిరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు కాస్త ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు కదా, కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. ఈ రఘురామకృష్ణరాజు గారు కూడా ఎంపీ నుంచి వచ్చి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఈరోజు వాళ్ళిద్దరూ కూడా అసెంబ్లీలో ఎదురుపడటం జరిగింది. చాలా రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు, ఈ డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారికి ఎదురుపడినప్పుడు వాడి పరిస్థితి ఎట్టుంటుంది. అసలే రఘురామకృష్ణరాజు గారిని వాడు కరెక్ట్గా మొహం చూడాలంటే ఈ పొట్టిపోవడం కాయగాడు అంటే పొట్టి వాళ్ళని నేను అవమానించను, కానీ జగన్ గారు అందరిని అట్టాగే అవమానించేది, అందుకని వాడిని అవమానించడానికి నాకు రఘురామకృష్ణరాజు గారికి అనేక మందికి హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఈ నీచపనాకుడు మమ్మల్ని అట్లా ఇబ్బందులు పెట్టాడు. అయితే వీడు పైకి చూడాలన్నమాట. అయితే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం జరిగింది. అయితే ఏం మాట్లాడారు, అసలు ఎందుకు మాట్లాడారు అనేటువంటిది రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎవరికీ తెలియనటువంటి ఈ అంశాన్ని రఘురామకృష్ణరాజు గారి ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పటికీ ముందు నేను గెస్ చేయాలిగా, అందుకని ఒక గెస్ చేశా. ఏంటయ్యా అంటే ఈ 420 జగన్మోహన్ రెడ్డి గారిని ఒరే జగన్ గారు అసెంబ్లీకి రావంటున్నారు, నువ్వు ఢిల్లీ పోతావంటున్నారు, అక్కడ కూడా ధర్నా శాంతి భద్రత అనేటువంటి 2 అంశాల మీద అంటున్నారు, నువ్వు అసెంబ్లీకి రారా స్వామి నువ్వు రెగ్యులర్గా అంటే నేను వస్తాను అన్నాడంటే ఈ డెకాయిట్ గాడు. కానీ వీడి మాట మీద నిలబడ్డగా జగన్ గారు వాడు బతుకు మనకు తెలుసుగా. అసలు రఘురామకృష్ణరాజు గారు వాడిని ఎందుకు అసెంబ్లీకి రమ్మన్నాడంటే ఈ దౌర్భాగ్యుడు గతంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చేసి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేశాడో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రేపు అసెంబ్లీలో రద్దు చేస్తోంది కాబట్టి అసెంబ్లీ ఆ సందర్భంలో వచ్చిన ఈ డెకాయిట్ యాక్ట్ గురించి ప్రజలకు తెలియజేసేలా చూద్దాం రారా డెకాయిట్గా అంటే వాడు రాడుగా, వాడు ఎందుకు వస్తాడు, వాడు నీచే పొత్తుకు బయటపడుతుగా. అదేవిధంగా శాంతి భద్రతలపై ఏదైతే వైట్ పేపర్ తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేస్తూ ఉందో దాని చర్చ వచ్చినప్పుడు ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడికి అత్యంత సన్నిహితుడు అనంతబాబు ఎమ్మెల్సీ, ఆ దౌర్భాగ్యుడు ఒక దళిత యువకుడిని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత పాశవికంగా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చాడుగా. ఆ విషయాన్ని కూడా శాంతి భద్రతల సమస్య సందర్భంగా దాని మీద చర్చ సందర్భంగా వస్తుందిగా. అప్పుడు ఈ జగన్ గారు తలకాయ ఏడబెట్టుకోవాల్సి వస్తే దౌర్భాగ్యుడితే. అందుకని ఈ దౌర్భాగ్యుడి ఫేస్ దగ్గర నుంచి చూద్దామని రఘురామకృష్ణరాజు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారిని ఆ డెకాయిడ్ జగన్ గారి పక్కనే నాకు వాడు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కదా, మా ఇద్దరికి పక్క సీట్లు వేయండి అని కూడా అడిగాడంట. ఇక జగన్గాడు బతకతాడా, జగన్గాడు అసెంబ్లీకి రాగలుగుతాడా, ఎంత నికృష్టుడు వాడు బతికెంత నీచ బతుకో. సరే ఇంకొక విషయానికి వచ్చేద్దాం. పొద్దుటూరులో నందయం సుబ్బయ్య గారిని ఏ విధంగా అయితే వైసీపీ డెకాయిట్లు చంపారో దాని మీద కూడా చర్చ వస్తుందిగా. దానికి డెకాయిట్ గారు సమాధానం చెప్పాలిగా. సొంత జిల్లాలో ఆడబిడ్డ తాలిబొట్టు తెప్పినటువంటి నికృష్టుడు కదా వీడు, ఏం సమాధానం చెప్తాడు వీడు, చెప్పలేడుగా. మాచర్లలో చంద్రయ్య గారు వీడి పార్టీలో జాయిన్ అవ్వలేదని చెప్పి అతను పేకన్నాడు రోడ్డు మీద కోశారు కదా వైసీపీ డెకాయిట్ నా ఉడుగులు, దాని గురించి కూడా ఆడ చర్చ వస్తగా. ఆ సందర్భంలో సమాధానం చెప్పాలిగా. దళిత డాక్టర్ విశాఖపట్నం సుధాకర్ గారు ఆయన అత్యంత పాశవికంగా మాస్క్ అడిగిన పాపానికి వెంటాడి వేధించి చంపేశారుగా. ఆ టాపిక్ వస్తగా. దానికి కూడా ఈ డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉండదుగా. ఈ రకంగా చీరాలో దళిత యువకుడిని చంపేయడం దగ్గర నుంచి, రాజమండ్రిలో దళిత యువకుడికి గుండు కొట్టడం దగ్గర నుంచి, నంద్యాలలో మైనార్టీ కుటుంబం అబ్దుల్ సలాం కుటుంబం ఈ జగన్గాడి పార్టీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేది కుటుంబంతో సహా. ఆ విషయం చర్చకు వస్తే జగన్గాడి నోట్లో ఏం పెట్టుకుంటాడు. పలమనేరులో మిస్బా అనేటువంటి ఆడబిడ్డ 10వ తరగతి చదువుతూ ఉంటే వైసీపీ నాయకుడు పిల్లల కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి ఆడబిడ్డను వేధించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. దాని గురించి అసెంబ్లీలో అడిగితే జగన్ గారు ఏం సమాధానం చెప్పాలి, చెప్పలేడుగా. అందుకనే వాడు అసెంబ్లీకి రాడు, ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకొని వాడు చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నాడు డెకాయిట్ నా కొడుకు. కాకపోతే ఈ నీచ పొత్తు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అదే సమస్య. అదేవిధంగా రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి 14 సంవత్సరాల యువకుడు
తన అక్కని వైసీపీ విధవులు కామెంట్లు చేస్తూ ఉంటే ఇది తప్పు, మీరు నా అక్కని వేధించొద్దు అని అన్న పాపానికి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి నికృష్ట బతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులది. వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ గాడిది. ఈ అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి బతుకేమవుద్ది, కుక్క బతుకవుద్ది. అందుకని వరే నువ్వు అసెంబ్లీకి ఎందుకే కొడుతున్నావు నాకు తెలుసురా డెకాయిట్గా, నీ నీచ నికృష్ట బతుకు నాకు తెలుసురా డెకాయిట్గా, నువ్వు అసెంబ్లీకి వచ్చేటన్నిటికి సమాధానం చెప్పరా, నీకు దమ్ము ధైర్యం కెపాసిటీ క్యాపట్టి, నువ్వేదో పులిగిలి అంటారు కదా, తాడేపల్లి పిల్లిగా పులివిందులో పులకేసిగా ఒకసారి రారా అసెంబ్లీకి. అసెంబ్లీలో ఈ చర్చ సందర్భంలో నీ దమ్మేందో, నీ ధైర్యం ఏందో, నీ కెపాసిటీ ఏందో, నీ క్యాపట్టి ఏందో చూద్దాంరా. మాట్లాడుతూ చంద్రబాబు హెచ్చరిస్తారా అంటావు కదరా, వచ్చి నీకు అంత దమ్ముంటే ధైర్యం ఉంటే కెపాసిటీ ఉంటే నువ్వు నాయకుడు అయితే వచ్చి అసెంబ్లీలో వీటన్నిటికీ సమాధానం చెప్పరా జగన్గా.